హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్నటి వరకు శాంతించిన కరోనా మహమ్మారి మరోసారి కోరలు చూపుతుంది. ఇప్పుడిప్పుడే కాస్త ఉపశమనం లభిస్తుంది అనుకుంటున్న తరుణంలో మళ్ళీ కరోనా చాప కింద నీరులా విస్తరిస్తుంది. రోజు రోజుకి యాక్టివ్ కేసులు క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో మంగళవారం కొత్తగా 8 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 59కి చేరిందని ఇక్కడ విడుదల చేసిన కోవిడ్ హెల్త్ బులెట్ తెలిపింది. గత 24 గంటల్లో అధికారులు 1333 పరీక్షలు నిర్వహించగా 4 వ్యక్తులు కోలుకున్నారు. మంగళవారం నమోదైన 8 కొత్త కోవిడ్ ఇన్ఫెక్షన్లు హైదరాబాద్కు చెందినవి. రోగుల నుండి 30 నమూనాల కోవిడ్ టెస్ట్ రిజల్ట్స్ రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. అధికారులను జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు ఇస్తున్నారు. తాజాగా వచ్చిన JS1 వేరియంట్ కూడా ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని స్పష్టం చేసింది. అయితే ప్రజలు ముందు జాగ్రత్తల చర్యలు తప్పకుండా తీసుకోవాలని సూచించింది. అటు కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. కోవిడ్ నియంత్రణ చర్యలపై దృష్టి సాధించాలని ఆదేశించింది. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ మిత్రులకు మన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి.